అందరికి కూడా నమస్కారం అండి. ఇవాళ కొల్లేరుకు సంబంధించి సమస్య గురించి ఢిల్లీలో సిఈసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అలాగే క్యాబినెట్లో కూడా మనము కొల్లేరుకి సంబంధించింది క్యాబినెట్లో కూడా మూవ్ చేసాము. సో ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి పంపించినాక సెంట్రల్ గవర్నమెంట్లో ఇదొక క్లారిటీ సెంట్రల్ గవర్నమెంట్కి పోవాల్సిన అవసరం ఉంది, సిఈసికి పోవాల్సిన అవసరం ఉంది. అది అయిపోయినాక రిపోర్టు మనకి సుప్రీంకోర్టుకి సబ్మిషన్ చేస్తారు. ఉండే భూములన్నీ కూడా అప్పుడు ఇష్యూ ఉండేటి అన్నీ కూడా ఈసారి ఉండే క్యాబినెట్లో ఒక కొలిక్కి తీసుకొని వచ్చాం. ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కొల్లేరుకి సంబంధించిన పరిష్కారం గురించి ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంటే ముందుకెళ్ళి పనిచేసింది. అదే రకంగా ఇవాళ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో అయినా కానివ్వండి, అలాగే స్టేట్ గవర్నమెంట్లో అయినా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు వెంటబడి ఇవాళ ఒక క్లారిటీగా పనిచేస్తున్నాం. కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి ముందుకెళ్తున్నాం. 100% శాశ్వత పరిష్కారం తొందరలోనే అవుతుందని అందరికీ అనుకుంటున్నాం. మేము అందరం కూడా అదే రకంగా పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఎక్కడెక్కడ పల్లెల్లో గ్రేవ్ యార్డ్స్ అవసరం ఉందో అన్ని గ్రేవ్ యార్డ్స్ ఆల్మోస్ట్ 54-56 గ్రేవ్ యార్డ్లు ఇచ్చున్నాం. ఆల్మోస్ట్ 10 కోట్ల వరకు గ్రేవ్ యార్డ్లకి సంబంధించిన డబ్బులు ఇచ్చి, గ్రేవ్ యార్డ్లు పల్లెల్లో ఉండే సంబంధించినవన్నీ కూడా ఇచ్చి కొన్ని నేనే వెళ్ళి ఫౌండేషన్లు వేసి స్టార్ట్ చేస్తాం. అలాగే అన్ని పల్లెల్లో ఇవాళ 56 ఇచ్చున్నాం, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇస్తాం. అలాగా చాలా వరకు ఎవరెవరు అర్జీలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా గ్రేవ్ యార్డ్లు అయినా కానీ రోడ్స్ అయినా కానీ అన్నీ కూడా శాంక్షన్లు చేశాం. ఈసారి ఓన్లీ గ్రేవ్ యార్డ్లు రోడ్లకు సంబంధించి 35 కోట్ల రూపాయలు ఇచ్చి, ఏ పల్లెలో ఎవరైనా కానీ నేను గ్రీవెన్సెస్ పెట్టినప్పుడు గ్రీవెన్సెస్లో నాకు పలాని రోడ్డు కావాలి, పలాని దగ్గర ట్యాంక్ ఇష్యూ ఉందన్న కూడా సాల్వ్ చేసి ఇస్తున్నాం. ఇవాళ నేను మొన్న చెక్ చేసి ఎక్కడెక్కడ మనకు వచ్చిన అర్జీలలో ఎవరికన్నా రోడ్లు లేకుంటే గ్రేవ్ యార్డ్లు లేదని చెక్ చేస్తే, అట్లా లేకుండా అందరికీ కూడా ఎవరు నాకు అర్జీలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాం. అలాగే ఎంపీ లాట్స్కి సంబంధించి 24-25 ఎంపీ లాట్స్కి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసి కొన్ని ఓపెనింగ్ చేసాం, ఇంకా కొన్ని ఆల్మోస్ట్ ఫైనలైజేషన్ స్టేజ్లో ఉన్నాయి. అలాగే 25-26కు ఇచ్చిన వర్క్లు అన్నీ కూడా పనులన్నీ కూడా స్టార్ట్ చేసాం. అలాగే ఇవాళ మీరు చూస్తే ఎంపీ లాట్స్ ఏవో ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోకుండా కొన్ని ఎంపీ లాట్స్లలో అయితే లాస్ట్ గవర్నమెంట్లో ఉండే ఎంపీ లాట్స్లలో ఆల్మోస్ట్ 19లో ఇచ్చిన ఎంపీ లాట్స్లు కూడా ఇప్పటివరకు కంప్లీట్ చేయకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు లేకుండా అన్ని పనులు కంప్లీట్ చేసేట్లు ఏ సంవత్సరంలో అయితే ఆ సంవత్సరంలో కంప్లీట్ చేస్తే నెక్స్ట్ సంవత్సరంలో అన్నీ కూడా ఓపెనింగ్లు చేసే కార్యక్రమం కూడా సీరియస్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే పని చేయాలి, పని కంప్లీట్ చేసి ఎవరికి ఏ డిపార్ట్మెంట్కైనా ఆ డిపార్ట్మెంట్కి ఆ పనులు అప్పచెప్పే కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఇవాళ ఏ ల్యాబ్స్ కూడా ఒక ఏలూరు పార్లమెంట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా మనం ఏలూరు పార్లమెంట్లో ఏ ల్యాబ్స్ తీసుకొని వచ్చాం. ఇవాళ ఏ ల్యాబ్స్కి 2.5 కోటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి డబ్బులు తీసుకొని వచ్చి ఇవాళ ఎక్కడెక్కడో పిల్లోళ్ళకి అందరికి కూడా నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏలూరు ప్రజలందరికీ కూడా నేను కోరుకుండేది, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుండేది ఏంటంటే, ఇవాళ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ అంతా కూడా ఐటీలో లేకుండా ముందుకు పోయేది పరిస్థితి ఉండదు. సో అనేది మనం అందరం కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మన పిల్లోళ్ళు నేర్చుకోవాలి. ఉద్యోగాలు వచ్చే దాంట్లో నేర్చుకుంటే పిల్లలకి ఎక్కువ ఫాస్ట్గా ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం ఉంటుంది. సో వాళ్ళకు కూడా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ల్యాబ్స్ని అందరూ వాడుకోండి. ఇవాళ 7 డిగ్రీ కాలేజీలలో 4 స్కూళ్ళల్లో ఈ ఏకి సంబంధించిన ల్యాబ్స్ పెట్టాం. ఇంకా వచ్చే రోజుల్లో యువతకి స్కిల్ డెవలప్మెంట్కి కూడా ప్రయత్నాలు చేస్తాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా వస్తే ఉద్యోగాలు వచ్చే కార్యక్రమాలు చేస్తాం. అదే రకంగా ఇవాళ మనము ఏలూరు పార్లమెంట్లోనే ఉద్యోగాలు రావాలని అనుకుంటున్నాం. ఏలూరులోనే మనకి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇవాళ ఇండస్ట్రీస్ కూడా మాట్లాడుతున్నాం.
4 ఇండస్ట్రీస్ వచ్చి ఉన్నాయి. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ రావడానికి నేను సీఎం గారితో కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాము. ఇంకొక 2 ఇండస్ట్రీస్ వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళని కూడా కనెక్ట్ చేసాం. ఇంకా వచ్చే రోజుల్లో మంచి మంచి ఇండస్ట్రీస్ రావడానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా మీకు తెలుపుకుంటూ, అలాగే ఈ సంవత్సరంలో చాలా వరకు ఎన్నో పనులు కార్యక్రమాలు మనం చేశాం. ఇవాళ మీరు చూస్తే సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఆల్మోస్ట్ 3.5 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇవాళ మళ్ళీ ఒక 40 లక్షల చిల్లర మళ్ళీ ఇవాళ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం. ఎవరికి ఎలాంటి పని ఉందన్నా కూడా మా ఆఫీస్లో పలాని పని ఉందంటే ఎవ్రీ డే నేను ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు అర్జీలు ఇచ్చారు, ఎలాంటి అర్జీలు ఇచ్చారు, ఆ అర్జీలకు సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయా లేవా, ఎవరికైనా మనము అధికారులతో మాట్లాడి సాల్వ్ చేయగలిగితే అధికారులతో సాల్వ్ చేయడం, లేకుంటే మినిస్టర్లకు మాట్లాడాల్సి ఉంటే మినిస్టర్లకు పంపించి మాట్లాడి చాలా వరకు సమస్యల్ని తీర్చగలుగుతున్నాం. ఇంకా కొన్ని సమస్యలు మనం ల్యాండ్కి సంబంధించిన చాలా వరకు సమస్యలు నా దగ్గరికి వస్తున్నాయి. అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయడానికి కూడా మేము అన్నీ కూడా ముందుకు వెళ్తున్నాం. గవర్నమెంట్కి కూడా చాలా మనం సీఎం గారికి కూడా చాలాసార్లు అడగడం జరిగింది. ఆయన కూడా ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కూడా ఇది చేస్తున్నాం. సో అన్ని సమస్యలు ఏలూరు పార్లమెంట్లో నా నోటీస్కి ఏ వచ్చినా కూడా సాల్వ్ చేయడానికి ముందుకు వెళ్తున్నామని కూడా మీకు తెలుపుకుంటూ, అలాగే మనకు సంబంధించిన ఏలూరు పార్లమెంట్లో గ్రామాలు అభివృద్ధి చెందాలనేది మా ఉద్దేశం. గ్రామాలలో బాగుండాలి, రైతులు బాగుండాలి, ఇది మా ఉద్దేశం. అలాగే యువత బాగుండాలి, యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి, అలాగే ఆరోగ్యం కూడా బాగుండాలి. ఇవాళ మీరు చూస్తే హాస్పిటల్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద కొన్ని పక్క ఇంకా మాట్లాడుతున్నాం. ఏమన్నా శాంక్షన్లు అయితే అవి కూడా డబ్బులు వస్తే కొంచెం ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా చాలా వర్క్ చేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఏలూరు హాస్పిటల్ని డెవలప్ చేయడానికి కూడా చాలా పని చేసుకుంటున్నాం. ఇంకా ఫండ్స్ మనకు సెట్ అయ్యే కొద్దీ దాని డెవలప్మెంట్కి ముందుకు వెళ్తామని కూడా మీకు తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.